ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం మీనాంబరం పరశవేదీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శివలింగం పశ్చిమాభిముఖంగా ఉండడమే కాకుండా బ్రహ్మసూత్రం కలిగి ఉండడం గొప్ప విశేషం. ఈ ఆలయ వివరాలు చూద్దాం. ముందుగా మీ అందరికీ మా విన్నపం ఏమిటంటే, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి, ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఇలాంటి అరుదైన ఆలయాల సమాచారం కొంతమందికి చేరడమే కాకుండా మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఇక పరశవేదీశ్వర స్వామి ఆలయం వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్లే దారిలో జడ్చర్ల దగ్గర గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న నాకు ఆ ఊర్లో ఒక పెద్దాయన పరశవేదీశ్వర స్వామి ఆలయం గురించి చెప్పాడు. జడ్చర్ల నుండి కల్వకుర్తి వెళ్లే దారిలో మీనాంబరం అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఉంది ఈ పరశవేదీశ్వర స్వామి ఆలయం. శని ప్రభావం చేత రాజ్యం కోల్పోయిన నరమహారాజు దమయంతితో సహా దేశమంతా తిరుగుతూ ఇక్కడికి వచ్చాడట. ఇక్కడ పారుతున్న దుందుబి నదిలో చేపలను పట్టి ఆహారానికి వంట చేస్తుండగా ఆ చేపలు ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి తిరిగి నదిలో పడి సజీవమయ్యాయట. అందుకే చేపల పేరుతో మీనా, ఆకాశం పేరుతో అంబరం పదాలతో కలిసి మీనాంబరంగా పిలువబడుతుంది ఈ గ్రామం. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి పరశవేదీశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. శిథిలమైన మహావీరుడి శిల్పం చూసి ఒకప్పుడు జైనులు కూడా దీనిని ఆరామంగా చేసుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మీనాంబరంకి దగ్గరలోనే జైన దేవాలయమైన గొల్లత్త దేవాలయం ఉంది. శిథిలావస్థలో ఉన్న ఈ గొల్లత్త దేవాలయంలోనికి ప్రవేశం నిషిద్ధం. పరశవేదీశ్వర స్వామి ఆలయంలో లింగం చాలా పెద్దగా ఉంటుంది. బ్రహ్మసూత్రం కూడా మనం శివలింగంపై చూడవచ్చు. పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని పరిరక్షిస్తుంది. ఒకప్పుడు పండగ రోజుల్లో శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ పూజారులు ఉండేవారు. దేవాదాయ శాఖ తన ఆధీనంలో తెచ్చుకుంది. ఇప్పుడు నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయం పునర్నిర్మాణం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది కనీసం 3 ఏళ్ల క్రితం వీడియో. ఆలయం నిర్మాణం చూస్తే ఎంతో పురాతనమైనదిగా మనకు అనిపిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు కూడా పురాతనమైనవి. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక పురాతనమైన వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి జడ్చర్ల వెళ్ళి జడ్చర్ల నుండి కల్వకుర్తి వెళ్లే దారిలో కురువగడ్డపల్లి అనే గ్రామానికి దగ్గరలో ఈ పరశవేదీశ్వర స్వామి ఆలయం ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోనికి వెళ్ళి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.